నా జీవంబు జ్యోతివి నీవే ప్రభువా నిన్నునే కొనియాడెదం హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదం హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదం భయమును పారద్రోలి అభయమునిచ్చితివి భయమును పారద్రోలి అభయమునిచ్చితివి ఎబెనేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబెనేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్నునే కొనియాడెదం హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదం హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదం కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవంబు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవంబు దాతవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడెదం హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదం హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదం ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన ప్రభు నిన్నునే కొనియాడెదం హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదం హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదం అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడెదం హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా. చివరిగా ఒక పాడు పాడుకుందాం.
తెరువుని హృదయ ద్వారంబు నేడే 408 కొత్త పుస్తకంలో ఉంటుంది. పాత పుస్తకం 405. కొత్త పుస్తకం 408, పాత పుస్తకం చూడండి 405 ఉంటుంది. తెరువుని హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా నిశ్చయున్నది తీర్పుని కొరకై పరము నాకే ప్రయాసపడుము. తెరువుము హృదయమును జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. జన్మంబుతోనే పాపివి నీవు, నీతిమంతుడే లేడు. కామ క్రోధ లోభ మోహ పాపముడగులివి. కామ క్రోధ లోభ మోహ పాపముడగులివి. తెరువుని హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరము నాకే ప్రయాసపడుము. తెరువుని హృదయమును ధర్మ కర్మల వస్త్రము నీవు కప్పుకొన్నదాగవు. ధర్మ కర్మల వస్త్రము నీవు కప్పుకొన్నదాగవు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. నీ పాపము కడిగి నీతిగా తీర్చే ఔషధం ఏమీ లేదు. తెరువుని హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరము నాకే ప్రయాసపడుము. తెరువుని హృదయమును తెలియదు నీకు నీ మరణ దినము నిశ్చయగానుండెదవా. తెలియదు నీకు నీ మరణ దినము నిశ్చయగానుండెదవా. పాప ఫలితము నరకామి వినుము, విడిపించెడి వారెవ్వరు. పాప ఫలితము నరకామి వినుము, విడిపించెడి వారెవ్వరు. తెరువుని హృదయ ద్వారంబు నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు. నిర్లక్ష్యముగా జీవించనేలా, నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై పరము
మరిపలేని నరక బాధ ఎట్వేగాలి ఫలితం మరిపలేని నరక బాధ ఎట్వేగాలి ఫలితం ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై మనము నాకే ఆయాసపడుము తెరువు నీ హృదయమును పాపము శిక్ష నీదైయున్న నిన్ను రక్షింపనిదే పాపము శిక్ష నీదైయున్న నిన్ను రక్షింపనిదే సిలువా శ్రమలు భరించెనేకు నీకై రక్తము కార్చెనుగా సిలువా శ్రమలు భరించెనేకు నీకై రక్తము కార్చెనుగా తెరువు నీ హృదయ ద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది నిన్ను కొరకై భయము నాకే తోట ఆయాసపడుము తెరువు నీ హృదయమును నీ పాపములను అపరాధినందు వేడు నీ పాపములను అపరాధినందు వేడు తన రక్తమందు కడుగోను నిన్ను రక్షణ నొందెదవు తన రక్తమందు కడుగోను నిన్ను రక్షణ నొందెదవు తెరువు నీ హృదయ ద్వారము నేడే ప్రభు యేసునందే రక్షణ కలదు నిర్లక్ష్యముగా జీవించనేలా నిర్లక్ష్యముగా జీవించనేలా వేచియున్నది తీర్పుని కొరకై మరము నాకే ఆయాసపడును తెరువు నీ హృదయమును ఆరో వచనాన్ని మనం కలిసి చదువుతాం. 25-26 వచనాలు మనం కలిసి చదువుతాం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును కాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయును కాక. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయా కరుణ వాత్సల్యం బట్టి స్తోత్రాలు. ఈరోజు ఈ కాలం ఆలయంలో నీ పాదాల దగ్గర చేరి వాక్యాన్ని బట్టి ఆరాధించడానికి పరిశుద్ధమైన బలలో యోగ్యంగా పాల్గొనడానికి మీరు మాకు సహాయపడ్డారు. తిరిగి యవనస్తుల మీటింగ్ కూడా
మీరు చేసిన మేలు కొరకై తిరిగి నాయన కొత్త సమయం ప్రార్థనలో గడిపి ఆయన సువార్త కూడా ప్రకటించడానికి సహాయపడ్డారు. తిరిగి రాత్రి ఆయన మరి రావడంలో పొరమ్మక్క కుమార్ మరి కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఏర్పాటు చేయబడిన ఈ కృతజ్ఞత కూడికను బట్టి మీకు స్తోత్రాలు. తనను అక్కను ప్రేమించి మీరు ఇచ్చిన పిల్లలు మేరీ సిస్టర్ను బట్టి మోజెస్ను బట్టి మీ వందనాలు. ఆయన వారి కుటుంబంలో గత దినాల్లో మీరు జరిగించిన ప్రతి మేలు ఉపకారం కొరకు వందనాలు. అలాగా యెహోవా నిస్సి నుండి అలాగే స్థానికంగా మరి ప్రభా వారి సంతోషంలో పాల్గొనడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. స్థానికంగా కూడా మీరు ఇచ్చిన దాసుల కుటుంబం చేస్తున్న సేవా పరిచర్య స్థానిక సంఘాన్ని బట్టి స్తుతిస్తున్నాను. రాగలిగిన వాటి అందరిని బట్టి వందనాలు. రావాల్సిన వారిని మీ ఏర్పాట్లు ఉన్న వారిని మీరే సమకూర్చు. నన్ను కూడా కనికరించు. మీ ఆత్మాభిషేకం దయచేయండి. నా నోట మీ మాటలు ఉంచండి. కీర్తన 32:8 నిర్గమ 4:12 లోకా 12:12 నెరవేర్చండి. కుటుంబానికి చేరువచ్చిన మాకు కావలసిన మీ మాటలు దయచేయండి. దేవుని వాక్యానికి ఆటంకం కలిగించే ప్రతి శోధన పైన మాకు విజయాన్ని ప్రసాదించు. ఈ రాత్రి ఎక్కడైతే మీ నామం పేరిట పరిచర్య జరుగుతుందో ప్రతి స్థలములో నిలబడుతున్న మీ దాసులను అభిషేకించువాడు. ఇలాగా మీకే మహిమ ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గ్రహించిన తర్వాత మోకరించాలంటే ఏం చేయాలి? కాబట్టి మోకరించే వయసు ఉన్నప్పుడే మోకరించి దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చినప్పుడు, మనం మోకరించగలిగిన సమయం ఇచ్చినప్పుడు, సువార్త ప్రకటించగలిగే అవకాశం ఇచ్చినప్పుడు, దేవుణ్ణి ఆరాధించగలిగే అవకాశం దొరికినప్పుడు, తినడానికి అవకాశం దొరికినప్పుడు, నిద్రపోవడానికి అవకాశం దొరికినప్పుడు అవి చెప్పక్కర్లేదు. అసలు ఎవరు చెప్పాలి? మనం శాంతంగా ఆ మంచం ఏడుస్తా ఉంటది. ఏమని నాకు రెస్ట్ ఇవ్వట్లేదు. కాబట్టి మోకరించేదానికి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కనుక తప్పకుండా మోకరించండి. దేవుడు మంచి ఆరోగ్యం కూడా ఇస్తాడు. చూడండి, ఇక్కడ సంఖ్యాకాండము 6వ అధ్యాయంలో ఒక మాట మనం చదివాము. సంఖ్యాకాండము 6వ అధ్యాయం, సంఖ్యాకాండం 6వ అధ్యాయము 25వ వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. కనుక దేవుడు మరి మాట్లాడుతున్నటువంటి మాటలో దేవుడంట తన సన్నిధిని ప్రకాశింపజేస్తాడు. అది కింద వచనంలో చాలా చక్కగా రాయబడింది. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి. అంటే దేవుని సన్నిధిలో ఎంతో దేవుని తేజస్సు ఉంది, ఆయన యొక్క కాంతి ఉంది. అందుకని మన దేవునికి ఉన్న పేరు ఏంటంటే నీతి సూర్యుడు. ఆయన ఎవరైనా నీతి సూర్యుడు. కనుక నీతి సూర్యుని యొక్క వెలుగు, ఆయన కిరణాలు ఎప్పుడు కూడా మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద, మనం వచ్చే సంఘం మీద ఉండాలి. అందుకే ఆయన చెప్పాడు 91వ కీర్తన 4వ వచనంలో, 91వ కీర్తన 4వ వచనం చదవండి ఎవరైనా. చూడండి, దేవుడంట తన రెక్కలతో మనల్ని కప్పుతాడు. ఆయన రెక్కల కింద మనకేముంటుంది చెప్పండి? ఆశ్రయం. కాబట్టి దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పుతాడు. కనుక అందుకని ఇక్కడ మనం చూస్తే ఏం రాయబడిందంటే, నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణిస్తాడు. ఎవరైతే ఆయన రెక్కల కింద ఉంటారో
ఎవరైతే ఆయన సన్నిధిలో ఉంటారో వారి మీదకి దేవుని కరుణ వస్తుంది. దేవుడు ఎవరు అంటే ఆయన కనికరం కలిగిన వాడు. ఆయన అన్నాడు కదా నిర్గమాకాండంలో ఏమన్నాడు? వచనం చూద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 6వ వచనం చూడండి. 20వ అధ్యాయం 6వ వచనం. చూడండి, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారిని ఎన్ని తరాలంట? అబ్బో, ఒక తరం కాదు, 2 తరాలు కాదు. దేవుడంట 1000 తరాల వరకు కరుణించువాడు. గుర్తుపెట్టుకోండి. ఎన్ని తరాలు? కాబట్టి ఒక తరం కాదు, 2 తరాలు కాదు. కాబట్టి దేవుడు 1000 తరాల వరకు కరుణించువాడు. బైబిల్లో ఏముందంటే ఇర్మీయా గ్రంథం 15:5లో చదవండి. మానవుణ్ణి కరుణించే వ్యక్తి ఈ భూమి మీద ఎవరు లేరు. చదవండి దయచేసి ఇర్మీయా గ్రంథం 15:5. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడివాడెవడు? అసలు నీ దగ్గరికి వచ్చేదెవడు? కనుక యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ మీద జాలిపడేదెవరు? నిన్ను ప్రేమించేదెవరు? నిన్ను ఆదరించేదెవరు? నీకు సహాయపడేదెవరు? నీకు మేలు చేసేదెవరు? కనుక ఈ లోకంలో దేవుడొక్కడే మనల్ని కరుణించేవాడు. మన మీద ఆయన ప్రేమ ఒలకబోసేవాడు. దేవుని వాక్యంలో మనం చూద్దాం. దేవుని కరుణ ఎంత గొప్పదో ఈ రాత్రి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఆయన కరుణలో నుండి ప్రతి మానవుడు ఏం పొందగలడు? ఆయన కరుణ ద్వారా మానవునికి దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అసలు? చూడండి, దేవుని వాక్యాలు అందరినీ కలిసి చదువుకుందాం రండి. ఆదికాండం 43వ అధ్యాయానికి రండి. ఆదికాండం 43వ అధ్యాయము 26వ వచనం రండి. ఆదికాండం 43వ అధ్యాయము 26వ వచనం. మీరు గమనించండి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకలను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. గమనించండి, యోసేపు యొక్క అన్నలు కనాను దేశం నుండి వాళ్ళు ఐగుప్తుకు వచ్చినారు. ఐగుప్తుకు వస్తే అప్పుడు ఐగుప్తు దేశానికి యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన యోసేపు అనే సంగతి అన్నలకు తెలియదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కానుకలను అవన్నీ తీసుకుని వచ్చి మరి యోసేపు యొక్క ఎదుట అవన్నీ పెట్టి ఆయన ఎదుట సాగిల పడుతూ వచ్చినారు. సాగిల పడిన తర్వాత 27, అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా? అతడు ఇంకనూ బ్రతికి ఉన్నాడా అని వాని క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిది. అప్పుడు అతడు కనులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడినైన బెన్యామీను చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక నిన్ను. చాలు. మీరు గమనించండి, ఇక్కడ యోసేపు యొక్క తమ్ముడు ఎవరైనా బెన్యామీను. కనుక యాకోబుకి చివరి కుమారుడు. కనుక బెన్యామీనికి కూడా తెలియదు యోసేపు తన అన్నని. కనుక అక్కడ ఉన్నది, ఆ స్థానంలో ఉన్నది యోసేపు అని, తన అన్నని. ఆ విషయం బెన్యామీనికి కూడా తెలియదు. కానీ ఇక్కడ యోసేపు వాడిన పదం మీరు చూడండి, ఏమంటున్నాడు చూడండి, దేవుడు నిన్ను కరుణించునుగాక. ఏం కరుణించినాడు? కనుక బెన్యామీనును కానీ మిగిలిన అన్నలందరినీ కూడా నిజంగా యోసేపు ద్వారా దేవుడు మనకు ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఏంటి యోసేపు యొక్క కరుణ? ఏంటి దేవుని యొక్క కరుణ అంటే? రండి ఒక మాట అందరం చదువుదాం. 30వ వచనం. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను. చాలు, అది కరుణ అంటే. వాస్తవంగా మీరు గమనించండి, బెన్యామీనును కానీ అన్నలను కానీ యోసేపు ఎంత కరుణించాడో మనకు తెలుసు. వాస్తవంగా యోసేపు అన్నలు యోసేపుకి ఎంతో కీడు చేసిన వాళ్ళు ఎంతో బాధపరిచినారు యోసేపుని. యోసేపు చెప్పాడు చూడండి, ఆదికాండం
ఆది కాండము ఒక వచనం 42వ అధ్యాయానికి రండి. 21వ వచనం చదవండి. అప్పుడు వారు నిశ్చయముగా ఉమ్, మన సహోదరుని ఎడల ఉమ్. మనము చేసిన అపరాధములకు ఏం చేస్తున్నారంట? యోసేపు విషయంలో వాళ్ళు అపరాధమునకు శిక్ష పొందుచున్నాం. అతడు మనలను బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతిమి. అందువల్ల ఈ వేదన మనకు వచ్చిన చూడండి ఏం చేస్తున్నారు, ఎంత వేదన ఎంత బాధ యోసేపు అనుభవించినాడు. కానీ యోసేపు బెన్యామీనునే కాదు అన్నలందరినీ ప్రేమించినవాడు. వీళ్ళ పాత నిబంధనలో యోసేపు ఎవరిని చూపిస్తా ఉందంటే కొత్త నిబంధనలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తా ఉంది. కనుక యోసేపు ఎట్లయితే బెన్యామీన్ మీద మాత్రమే కాదు అన్నలందరి మీద ఆయన ప్రేమను చూపిస్తూ వచ్చినాడు, అలాగని యేసు ప్రభు వారు కూడా మనల్ని ప్రేమించినాడు. ఆయన ప్రేమించి ఏం చేస్తున్నాడు? ఆయన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఏం చేశాడు? రండి యోహాను సువార్త 3వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో పిల్లరా గమనించండి, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమునంటే లోకం అంటే ఎవరు? నీవే. నీ పేరు పెట్టుకో అక్కడ. నీ పేరేందో నాకు తెలియదు. ఈ రాత్రి మీటింగ్కి వచ్చినావు, దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినావు, వరమ్మక్క కుటుంబంలో ఉన్న సంతోషంలో పాలు పొందడానికి వచ్చినావు. దేవుడు నిన్ను ప్రేమించినాడు. ఎలాంటిది ఆయన ప్రేమ? రండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. గమనించండి, ఏంటి దేవుని ప్రేమ ఇక్కడ? దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణిని నీ కొరకు ఇచ్చినాడు. కనుక ఆయన ప్రేమ మన మీద ఎలా చూపించినాడంటే దేవునికి ఒక్కడైనటువంటి కుమారుణ్ణి నీకు నాకు ఇచ్చేసినాడు ఆయన. పిల్లలు ఎందుకు యేసు ప్రభువారిని పరలోకం నుండి తండ్రి భూమి మీదకు పంపించినాడంటే ఆ కుమారుణ్ణి నీ నా స్థానములో మనము చేసినటువంటి ప్రతి పాపం కొరకై సిలువకు అప్పగించడానికి. సిలువ మరణం అనేది శాపగ్రస్తమైంది. కనుక ఈ భూమి మీద ఏ మానవుడు కూడా అలాంటి మరణాన్ని కోరుకోడు. దేవదూతల సహితము కూడా ఆ మరణాన్ని ఇష్టపడలా. మీరు ప్రకటన గ్రంథంలో చూస్తే మానవుల నిమిత్తమై భూమి మీదకి వెళ్ళి ఆ శాపగ్రస్తమైన మరణాన్ని ఎవరు పొందుతారనే ఒక మాట పరలోకంలో ఒక దూత ప్రకటిస్తూ ఉంటే ఎవరు కూడా మానవుని కొరకు భూమి మీదకి వచ్చి ఆ మానవుని పాప పరిహారం నిమిత్తమై ప్రాణం పెట్టడానికి ఎవరు ముందుకు రాలా. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దైవ కుమారుడై ఉండి ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆ కుమారుడిని ఈ లోకానికి అనుగ్రహించినాడు. ఏం చేసినాడు? ఆ కుమారుడు ఈ లోకానికి వచ్చి చూడండి, దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆయన ప్రేమ ఎంత గొప్పదో. యెషయా గ్రంథం మన అతిక్రమ క్రియలను బట్టి ప్రియులారా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి అతడు గాయపరచబడెను, దోషములను బట్టి మన దోషములను బట్టి. కొట్టబడెను. అది ఆయన చేసింది. కేవలం నీ నా దోషములు, నువ్వు నేను చేసిన అతిక్రమాలు మన కళ్ళతో మన నోటితో మన చేతులతో మన కాళ్ళతో మన హృదయముతో కనుక శిరస్సు మొదలుకొని అరికాల వరకు నిన్ను వెళ్ళ మానవుడు చేరిపోయినవాడు, పాడైపోయినవాడు. చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మానవుడు ఎక్కడ కూడా మంచి లేదు మానవునిలో. మొదలుకొని అరికాలు మొదలుకొని తల వరకు తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు. గమనించని పిల్లారా, నిలువెల్ల మానవుడు పాడైపోయినాడు. నిలువెల్ల మానవుడు పాడైపోయినాడు. మనం చూస్తే ఆది కాండం 6వ అధ్యాయంలో చూడండి మానవుని హృదయం ఎలాంటిదంట. చూడండి 6వ అధ్యాయము, ఆది కాండం 6వ అధ్యాయము చదవండి ఎవరైనా. 5వ వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. చాలు. అనగా నరుల హృదయం ఎలా ఉంది? చెడిపోయింది. అర్థమైందా? ఇంత వాక్యం వింటామా, మళ్ళీ ఇంటికి వెళ్ళంగానే నేటికి చూడాల్సిందే. అది ఊరుకోదు. ఏది టీవీ ఇంట్లో కాసుకొని ఉంటుంది. నువ్వు ఇక్కడ అంతా వాక్యం విను,
చక్కగా నైస్గా కూర్చో, అసలు నీ అంత భక్తి పరులు లేనన్నట్టు కూర్చో, లేకపోతే భక్తి పరురాలు లేనన్నట్టు కూర్చో. గడప దాటిన తర్వాత కదా నీ సంగతి నేను చూసేది. కనుక చూడండి, ఈ రోజుల్లో పిల్లరా శత్రువు మానవుణ్ణి ఎంత పట్టాడంటే, బలలో పాలు పొందుతూ, ఆరాధన చేస్తూ, సువార్తలో పాలు పొందుతూ, నాయన ఆ నీళ్ళల్లో కూడా మునిగి అన్ని రకాలుగా సిద్ధపరిచి ఇంటికి వెళ్ళంగానే నాటిక, లేకపోతే ఇంటికి వెళ్ళంగానే సినిమా, లేకపోతే పిల్లరా ఏదో ఒక సమస్య కుటుంబంలో. కాబట్టి ఈరోజు వాక్యం ఏంటంటే, నీ జీవితంలో దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ఆ విధంగా కొట్టబడింది. ఎందుకు అంటే బైబిల్లో రాయబడింది. ఏమన్నాడు తెలుస్తున్న జక్కయ్య, ఎవని యొద్దనైనా అన్యాయముగా దేన్నైనా తీసుకొని ఉంటే 4 గంటలు ఇచ్చేస్తా, నా జీవితం మారింది, ప్రభు నా హృదయంలో కార్యం చేస్తూ వచ్చినాడు, ఇంక ఇలాంటి జీవితం నాకు వద్దు. పిల్లలు, అది నిజమైన జీవితం. ఈరోజు అందుకొరకే ఆ మార్పు నీలోనికి రావడానికి యేసు ప్రభువారు సిలువెక్కినాడు. బైబిల్లో రాయబడింది 2 కొరింథీ 5:17 ఎవడైనాను క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి కదా. పాతవి ఏమైపోవాలి వీళ్ళరా? నోవాహు దినాల్లో సృష్టి అంతా పాడైపోయింది, మానవులందరూ పాడైపోయినారు. దేవుడు నోవాహు కుటుంబాన్ని ఓడలో పెట్టి మిగతా అన్నిటిని కూడా కడిగేసినాడు, భూమిని కడిగేసినాడు, పాపమంతా కడిగేసినాడు. వీళ్ళరా మళ్ళా నూతనమైన సృష్టిగా దేవుడు చేస్తూ వచ్చినాడు. ఈరోజు నీ హృదయం మార్పులోనికి రాకపోతే, నువ్వు సిలువ రక్తంలో కిందకి నువ్వు రాకపోతే, సిలువను నువ్వు ఆశ్రయించకపోతే, దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. రండి యోహాను సువార్త 3:17 చూడండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకము తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకములోనికి ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు. ఆ తీర్పు ఇదే, లోకములోనికి వెలుగు వచ్చను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిలోనే. గమనించినారా? ఈ రాత్రి కనుక నువ్వు దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకానికి పంపినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా నీ జన్మ కర్మ పాపములకు విడుదల పొంది నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకొని క్రీస్తునందు నువ్వు నూతన సృష్టిగా చేయబడి నీవు ఆ కుమారుని ద్వారా నిత్యత్వానికి పరలోక రాజ్యానికి నువ్వు వారసుడుగా వారసురాలుగా చేయబడాలి. అది దేవుని యొక్క ఆలోచన. ఒకవేళ కనుక నువ్వు ఆయన యొద్దకు రాకుండా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఆ ప్రేమమైండ్ నువ్వు తృణీకరించినావంటే జాగ్రత్త, తీర్పులోనికి నువ్వు వస్తావు. ఏంటో తెలిసిన తీర్పు? రండి మత్తయి సువార్త 25వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం చదవండి ఎవరైనా. ఒక్క నిమిషం. 25వ అధ్యాయము నేను చదువుతున్నాను ఆ మాట. 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపు నుండి వారిని చూచి, శపింపబడిన వాళ్ళారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి అయిపోయింది. అది తీర్పు. పిల్లల, దేవుడు అంటున్నాడు, కుడివైపునున్న వారినేమో నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యంలో మీరు ప్రవేశించండి, ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. ఎడవైపు ఉన్న వారితో అంటున్నాడు, నా తండ్రి చేత శపింపబడిన వాళ్ళారా, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి ఎవరైతే ఆయన ప్రేమలోనికి రారో, దేవుడు నిన్ను కరుణించి నీ కొరకు ఆయన కుమారుణ్ణి పంపించి నీ స్థానంలో నీ పాపాలన్నిటికీ శిక్ష ఆయన మీద వేసి ఆయన కాచిన రక్తాన్ని నీకు అందుబాటులో ఉంచిన. నువ్వేం చేయాల్సిన అవసరం లే. ఒక చిన్న మాట, యేసు ప్రభువా నేను పాపిని, ఈ మాట అనలేవా? నేను అన్నాను 1999వ సంవత్సరం డిసెంబర్ 31 రాత్రి 12 గంటల సమయంలో ఈ చిన్న మాట నేను అడిగినాను. నా జీవితంలో దినమునకు ముడిపెట్లు, సిగరెట్లు, త్రాగుడు, పేకాట, ఎన్నో చెడు వ్యసనాలు, అలాంటి జీవితంలో ఉన్న నన్ను ప్రభువు చిన్న మాట ద్వారా మార్చినాడు.
ఓ యవ్వనస్తుడా, ఈ రాత్రి చనిపోతే ఎక్కడికి వెళతావు? నేను ఈ మధ్యకాలంలో చూస్తున్నాను, నాకు తెలిసిన ఒక యవ్వనస్తుడు 39 సంవత్సరాలు, పిల్లరా 39 సంవత్సరాలు, పొట్టలో ఒక పక్కన నొప్పి వస్తుందని హాస్పిటల్కి వెళ్ళాడు, తిరిగి శవమై ఇంటికి వచ్చినాడు. పిల్లరా, పొట్టలో ఒక పక్కన నొప్పి అని చెప్పి హాస్పిటల్కి వెళితే వాళ్ళు అది ఏంటో టెస్ట్ చేయకుండా ఆపరేషన్ చేసినారు. అది క్యాన్సర్. ఎప్పుడైతే ఆ ఇనప వస్తువులు దానికి తగిలినాయో స్పాట్ డెడ్, విషం శరీరం అంతా పాకింది. రాత్రి వాక్యం ఏంటన్నా, నీ జీవితంలో నీ మరణ దినం ఎప్పుడో నీకు తెలియదు. నువ్వు అనుకుంటున్నావేమో అది చేయాలి ఇది చేయాలని. బైబిల్లో రాయబడింది, ఏం రాయబడింది తెలిసిన? రాండి, ఫిలిప్పీ పత్రిక, యాకోబు పత్రిక అనుకుంటా, చూడండి. ఒకానొక పట్టణంలోకి వెళ్ళి 4వ అధ్యాయం. అక్కడ ఒక సంవత్సరం అండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాము రండని చెప్పుకొని వాళ్ళారా, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే అంతే. నేను కావలి ఏరియాలో సేవ చేస్తున్నప్పుడు, కొంచెం ముందుకు రండి. కావలి ఏరియాలో నేను సేవ చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. మేము స్థలంలో మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉన్నాం ఆటోలో. మెయిన్ బైపాస్లో, అంటే ఒంగోలు నెల్లూరు బైపాస్ కావలిలో యాక్సిడెంట్ అయింది. అప్పుడు కొత్తగా 2000 రూపాయల నోటు కొత్తగా విడుదల చేసినారు. వీళ్ళ ఒక 4 వ్యక్తులు, వాళ్ళు చెన్నై నుండి హైదరాబాద్కు వెళుతున్నారు. చెన్నై నుండి హైదరాబాద్కు వెళుతున్నారు. వాళ్ళు 4 కూడా హైదరాబాద్ నుండి చెన్నైకి వెళ్ళి వాళ్ళు వ్యాపారాలు చేసి దాదాపు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి వాళ్ళు సంపాదించినారు. వాళ్ళు తిరిగి ఆ డబ్బంతటిని కూడా కారులో పెట్టుకొని సూట్ కేసుల్లో ఆ 4 వ్యక్తులు తిరిగి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఆగి ఉన్నటువంటి ఒక లారీకి గుద్దేస్తున్నారు. ఆ కారు గుద్దేస్తే వీళ్ళారా, ఆ లోపల డ్రైవర్ని నేను చూసినాను. మిగతా వెనక 3 ఒక 2 చనిపోయినారు, అక్కడే పడేసి ఉంది. ఒక వ్యక్తిని మాత్రం అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయినారంట. ఆ డ్రైవర్ని నేను చూసినాను. ఆ స్టీరింగ్ కడుపులోకి వెళ్ళిపోయి ఉంది. కళ్ళు మాత్రమే చూస్తున్నాడు. నోట్లోంచి నెత్తురు వస్తూ ఉంది. డబ్బు 2000 రూపాయల నోట్లు అట్లా చిల్ల చెదరగా గాలికి ఇట్లా ఎగురుతున్నాయి. 2000 రూపాయల నోట్లు గాలికి ఇట్లా ఎగురుతూ ఉన్నాయి. కళ్ళతో సైకి చేస్తున్నాడు ఆయన. నోరు లేదు, కళ్ళతో దీనంగా చూస్తున్నాడు ఆ వ్యక్తి. ఏడుపు వచ్చింది నాకు. ఏమీ చేయలేని నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు. స్టీరింగ్ లోపలికి వెళ్ళిపోయింది, కారు నుజ్జు అయిపోయింది, నోట్లో నెత్తురు వస్తూ ఉంది. ఆయన కళ్ళల్లో నేను కళ్ళు పెట్టి ఆటో దిగి నేను దగ్గరికి వెళ్ళి చూసినాను. ఆయన కళ్ళల్లో నాకెవరైనా సహాయం చేస్తారా, నన్ను ఎవరైనా ఈ బాధ నుండి విడిపిస్తారా అని ఆయన చూస్తూ ఉంటే నా కళ్ళమ్మకి ఏడుపు వచ్చింది. ఏం చేయలేం. దాన్ని ఎంతో జాగ్రత్తగా, ఒకవేళ తర్వాత తీశారో లేదో మాకు తెలీదు, మేము ఆటోలో వెళ్ళిపోయినాం. వీళ్ళ ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు నిన్ను ప్రేమించి రాబోయే భయంకరమైన తీర్పు నుండి, శిక్ష నుండి నిన్ను రక్షించడానికి తన సొంత కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, ప్రియమైన కుమారుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ కొరకు ఈ లోకానికి పంపించినాడు. ఎందుకో తెలుసా? నీవు పాపపు జీవితంలో నుండి బయటికి రావడానికి. బైబిల్లో రాయబడింది, నా కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనిడి, లేనెడల ఆయన కోపించును. ఆయన కోపమే నరకం, ఆయన కోపమే ఆ పాతాళం. అది ఎవరి కొరకు అంటే మన కొరకు. తప్పిపోయిన, పడిపోయిన, దేవునికి విరోధమైన దూతల కొరకు చేయబడ్డ నరకంలోనికి మానవుడు యేసు ప్రభువుని అంగీకరించకుండా, యేసు ప్రభు రక్తంలో తన పాపాలు కడుక్కోకుండా, మారు మనసు పొందకుండా జీవించడం ద్వారా నిత్యం శాశ్వతం నరకంలోనికి వెళ్ళిపోతున్నాడు. దాని నుండి విడిపించటానికే దేవుడు ఈ రాత్రి కొడుకు ఏర్పాటు చేస్తున్నాడు.
ఆ కుటుంబం ద్వారా నిన్ను కూడా కరుణించాలని కోరుతున్నాడు. వస్తావా ఆయన కరుణలోనికి? ప్రభా, నిజమే, నేను ఒక క్రైస్తవ పాపిని, వాక్యం తెలిసిన పాపిని, క్రైస్తవ పాటలు పాడుతున్న పాపిని, ప్రభా ఎన్నో క్రైస్తవ పండగలు చేస్తున్నటువంటి పాపిని, అన్నీ తెలుసు, కానీ నాలో ఇంకా పాపం అనే బీజము ఉంది. రాత్రి వస్తావా యేసు వారి యొద్దకు? ఆయన 2 చేతులు చాపి, నా ప్రియమైన కుమార్తె, నీ హృదయంలో నాకు చోటు ఇవ్వవా, నన్ను నీ రక్షకుడిగా చేసుకోవా? యేసుప్రభు వారు మనల్ని అడిగింది ఏందో తెలిసిన? మన హృదయంలో ఆయనకి చోటు ఆయన అడిగింది. మనల్ని ఏం అడగట్లా? ధనాలు, ధాన్యం, ధనం, లేకపోతే ఈ లోకంలో ఏది ఆయన మనల్ని అడగట్లా. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇస్తావా ఈ రాత్రి? నీ హృదయం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు ప్రభు లేకుండా ఇక్కడ నుండి బయటికి వెళ్ళొద్దు. ఎప్పుడు ఏం జరిగిద్దో నీకు తెలియదు. ఒకవేళ కనుక నువ్వు పాపంలో కనుక మరణించినావంటే నిత్య తీర్పులోనికి వస్తావు, నరకంలోనికి వెళ్తావు. అందుకే ప్రభు తన కుమారుణ్ణి లోకానికి పంపించినాడు. ఎందుకు తెలిసిన? ఆ కుమారు చదివి 2వ విషయానికి వెళ్దాం. చూడండి, యోహాను సువార్త, అక్కడే రాయబడింది ఒక మాట. యోహాను సువార్త 3వ అధ్యాయము చూడండి ఏం రాయబడిందో. 17వ వచనం చదవండి. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే పిల్లల లోకం అంటే తన కుమారుని ద్వారా ఏం పొందడానికి? ఏంట రక్షణ? 15వ వచనం. అందరం కలిసి 16వ వచనం చివరిలో రాయబడింది చూడండి. చూడండి, విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు, నశింపక నిత్య జీవం పొందినట్లు. కనుక ఈ రాత్రి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు రక్షణ ఇవ్వాలని కోరుతున్నాడు. వద్దా ఈ రక్షణ? యేసు ప్రభుని ఎంతకాలం బయట ఉంచుతావు? నీకోసం ప్రాణం పెట్టిన ఆ దేవుణ్ణి ఎంతకాలం నువ్వు దూరంగా ఉంచుతావు? ఈ రాత్రి స్వీకరించి ఆయన్ని. ఆయన నిన్నేం అడగట్లా, నీ హృదయంలో నాకు చోటిస్తావా? చాలాసార్లు నేను అనుకుంటాను, ఆయన మనల్ని బతిమలాడుకోవటం ఏంటి అసలు? ఆయన బతిమలాడడం ఏంటి? ఆయనకి ఏం అవసరం? ఒక్క మాట చెప్తే భూమి ఆకాశాలు గతించిపోతాయి. ఎంతో శక్తివంతుడు ఆయన. మాట ద్వారా ఆకాశాన్ని కలగజేసినాడు, మాట ద్వారా భూమిని కలగజేసినాడు ఆయన. పిల్లరా, మానవుణ్ణి మాట ద్వారా ఆయన కలగచేయలా. దేవుడు మట్టిని తీసుకున్నాడు. ఆ మట్టికి ఏమి ఇవ్వాలి? ఒకవేళ నేను అనుకుంటాను, మనిషి కనుక తొండం పెట్టుంటే ఎట బాగుండేవాడు, అందరూ భలే ఉండేది. ఇప్పుడు పాటలు పాడేటప్పుడు తొండాలతో పాడితే ఎట్లుంటుంది? వీళ్ళారా, దేవుడు తన యొక్క పోలికలో, తన స్వరూపంలో, దేవదూతల పోలిక కాదు, దేవదూతల స్వరూపం కాదు. బైబిల్లో మీరు చూడండి, ఎక్కడైనా ఏ దేవదూత అయినా దేవుని పోలికలో ఉన్నట్లు రాయబడలా. కనుక మనమే ఆయన పోలికలోనికి చేయబడ్డాం. ఎంత ప్రేమని మీద ఆయనకి. ఈరోజు ఆయన పోలికలో చేయబడిన నువ్వు నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే నిన్ను కరుణిస్తున్నాడు, నీకు ఇంకా సమయం ఇస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు రక్షణలోనికి రావాలని కోరుతున్నాడు. రక్షణ అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నేను పాపిని. ఒక్క వచనం చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము అందరం చదువుదాం ఈ మాట, అందరం చదువుదాము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందరం చదువుదాం. చదవండి. మన పాపములను మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి, అది రక్షణ అంటే, సమస్త దుర్నీతి నుండి నిన్ను విడిపిస్తాడు. కనుక నీకు క్రొత్త మనసిస్తాడు, నూతనమైన మనసిస్తాడు. నేను ఎప్పుడైతే యేసుప్రభుని అంగీకరించినానో సినిమాలంటే నాకు ఇష్టం లేకుండా పోయింది. అర్థమైంది? ఒకప్పుడు నాకు ఎంతోమంది చెడ్డ స్నేహితులు ఉండేవారు, వాళ్ళ స్నేహం అంటే నాకు ఇష్టం లేకుండా పోయింది. కనుక దేవుని ఆలయాన్ని, ఆయన మందిరాన్ని, ఆయన సేవకులను, ఆయన ప్రజలను ప్రేమించి వాళ్ళతో గడపాలనేటువంటి మనసు దేవుడు నాకు ఇస్తూ వచ్చినాడు. రాత్రి నీకు కూడా అలాంటి జీవితం కావాలంటే, యేసు ప్రభుతో బంధం కలిగిన జీవితం నీకు కావాలంటే, ఈ పరిశుద్ధుడైన దేవునితో సహవాసం కలిగిన జీవితం నీకు కావాలంటే, ఒక చిన్న మాట నువ్వు ఒప్పుకుంటే బైబిల్ చెప్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి చాలు. ఇంకంతకంటే ధన్యుడు ఎవరండి? ఈ లోకంలో డబ్బున్నవారు కాదండి ధన్యులు, ఈ లోకంలో అందచందాలు కలిగిన వారు కాదు ధన్యులు. ఎవరైతే
దేవుని చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు, పిల్లల వాళ్ళు ధన్యులని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక దేవుని చేత నువ్వు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా చేయబడాలని ఆయన ఆశ. దేవుడు కరుణించినాడు, నీకు ఈ సువార్తమానాన్ని అందిస్తున్నాడు. నువ్వు అంగీకరిస్తే ధన్యుడవు, తృణీకరిస్తే నీ శిక్షకి నువ్వే పాత్రుడవు. రెండవ విషయానికి వెళ్దాం. కీర్తన 2వ కీర్తన 102వ కీర్తనకి రాండి. కీర్తనల గ్రంథం 102వ కీర్తన. కీర్తనల గ్రంథం చూడండి, అందరం కలిసి చదువుకుందాము. 102వ కీర్తన 13వ వచనాన్ని అందరం చదువుదాం. నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను. చాలు చాలు, ఆ మాట చాలు. మొదటిది ఏమన్నా, దేవుడు తన కరుణ ద్వారా తన కుమారుణ్ణి నీకు నాకు ఇచ్చినాడు. ఆయన ప్రేమను మన మీద చూపిస్తూ వచ్చినాడు. రెండవదిగా దేవుని కరుణలో మనకి కనపడేది ఏంటంటే, నేను చదువుతా, మీరు గమనించండి. నీవు లేచి సియోనును కరుణించదవు, దాని మీద దయచూపుటకు కాలం వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. దయచూపుట. రెండవదిగా దేవుని కరుణలో నీ మీద నా మీద ఆయన ఏం చెప్తున్నాడు? దయ చూపిస్తున్నాడు. ఏంటి దయ? దేవుని దయ ఏంటి? ఏం చూపిస్తుంది ఈ దయ? మన జీవితంలో ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ ఏది పొందాలన్నా దేవుని దయ మనకు కావాలి. అందుకని మనం ఎప్పుడు కూడా పుట్టినరోజుకి ఎక్కువ వాడే పదం ఏంటంటే దేవుని దయ, మనుషుల దయ. అవును, కొన్నిసార్లు దేవుని దయ అవసరం, కొన్నిసార్లు మనుషుల దయ కూడా అవసరమే. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, చూడండి, ఆదికాండం 4వ అధ్యాయానికి రాండి. దేవుని దయ లేకుండా మనం ఏమీ పొందలేము. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనం అందరం చదువుదాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని, చూడండి, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను. నేను యెహోవా దయ వలన ఏం చేసింది? ఆమె ఒక మనుషుల్ని సంపాదించుకోగలిగింది. వీళ్ళ ఈ లోకంలో నువ్వు ఏ అవసరం కలిగి ఇక్కడికి వచ్చినావో నాకు తెలియదు. దేవుని దయచేత నువ్వు ప్రతిదీ కూడా పొందగలవు. అది ఏదైనా కానీ. ఒకవేళ నీ బిడ్డలకు పెళ్లి కావాల్సిన అవసరం ఉందా? తప్పకుండా దేవుని దయ అవసరం. మీరు చూడండి, 24వ అధ్యాయం ఆదికాండంలో మనం చూస్తే దేవుని దయచేతనే అబ్రహాము శారాలకు దేవుడు నిండు వృద్ధాప్యంలో ఇచ్చినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకుకి వివాహం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు దేవుని దయచేత ఎంతో శ్రేష్టమైన బిడ్డను రెబ్కాను దేవుడు ఇస్సాకు కొరకు ఏం చేసినాడు? సిద్ధపరిచినాడు. రాండి కూర్చొని అక్కడ చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయము 49వ వచనానికి రండి. 24:49. నా యజమానుని ఎడల నీవు దయను నమ్మకము కనపరచినెడల అది అయినను నాకు తెలియచెప్పుదు. లేని ఎడల అది అయినను తెలియచెప్పుదు. అప్పుడు నేను ఎత్తుకోవలను. చూడండి, మీరు గమనించండి. కాబట్టి నా యజమానుని ఎడల మీరు దయను నమ్మకమును కనపరిచిన వాస్తవంగా నేనంటాను, దేవుని దయ మొదట, రెండవదిగా మనుషుల దయ కూడా. నిజంగా వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసున్నా? చూడండి, 50వ వచనం. లాబాను బెతేలు ఇది యెహోవా వలన కలిగిన కార్యము. అవునను కాదు. చూడండి ఎంత చక్కగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అయ్యా, మా దయ కాదు, ఇది మా కరుణ కాదు, మేమనుకునేది కాదు, ఇది యెహోవా దయ, యెహోవా దయ. చూడండి ఎంత చక్కగా వాళ్ళు చెప్తున్నారంటే, నేను మళ్ళా చదువుతున్నానన్నమాట 50వ వచనంలో. ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ, అది దేవుని దయ అంటే. కనుక వాళ్ళు అవునని కానీ కాదని కానీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? దేవుని దయ ముందుకొస్తే, దేవుడు ఒక వ్యక్తి మీద దయ చూపిస్తే ఆ మనుషునికి కావలసిన ప్రతిదీ కూడా మానవుడు పొందగలడు. అది ఆత్మీయంగా కానీ భౌతికంగా కానీ. మీరు గమనించండి, బైబిల్ చరిత్రలో దేవుని దయచేత, ఇప్పుడు ఎస్తేరు రాణిగా ఎప్పుడు చేయబడింది చెప్పండి? రండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము తీయండి, బైబిల్ తీయండి, అందరూ తీయండి, మంచిది. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము
చూడండి 17వ వచనం అందరం చదువుదాం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా, అంతే దేవుని దయ పొందింది. ప్రియమైన సహోదరి, నీ జీవితంలో నీకు ఏదైనా అనారోగ్యంతో ఇక్కడికి వచ్చినావేమో, దేవుని దయ నీ మీదకి వస్తే నీకున్న వ్యాధి ఎలాంటిదైనా మట్టుమాయమైపోతుంది. దేవుడు ఎంతమందిని బైబిల్ చరిత్రలో తన దయచేత ఎంతమందికి మంచి ఆరోగ్యం ఇచ్చినాడు. అందుకని దేవుడు అంటాడు, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనీయొద్దు అంటాడు. అర్థమైందా? దేవుడు మన మీద దయ చూపటమే కాదు, కొన్నిసార్లు మనం ఇతరుల మీద చూపే దయ వలన కూడా దేవుడు మనకి కరుణ చూపిస్తాడు. ఎలాంటి కరుణ అది? రండి సామెతల గ్రంథం 3వ అధ్యాయానికి రండి. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీకము. చూడండి, వాటిని కంఠభూషణముగా ఏం చేయాలి? ఏంటి దాని యొక్క ఫలితం? మనం కిందకి చదువుతూ వస్తే చూడండి ఏమంటాడు 7వ వచనంలో, లేకపోతే 8వ వచనం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు. దేవుని దయ ద్వారా ఆరోగ్యం కలిగిద్ది. దేవుని దయ ద్వారా మన ఎముకలకు సత్తువు కలిగిద్ది. అలాగే మనం కూడా ఏం చేయాలి? పాట ఉంది కదా, ఏమని? దయగలవారిపై కఠినుల. చాలు మనకు చాలు, పాట బాగా పాడుతూ ఉండే. దయ చూపించాల్సినప్పుడు కదా, దయ చూపించాల్సిన అవసరం వచ్చినప్పుడు కదా. కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైతే పళ్ళెం ఏడ ఉంటుంది? ఒక్కసారి కళ్ళు మూసుకొని పళ్ళెం ఏడుంది ఒకసారి. అలాగనే అడిగింది భర్త టయానికి దాకపోతే అమ్మాయి ఏడ ఉంటుంది? ఏమో ఇంట్లో ఉండొచ్చు, లేకపోతే అక్కడ ఉండొచ్చు. ఏడకి వెళ్ళింది మిమ్మ? ఏమో డాడీ పొద్దు నుంచి కనపట్లా. ఎక్కడుంది నీకు దయ? ఎక్కడుంది నీకు దయ? పిల్లరా, దేవుడు నీ మీద దయ చూపించి నీ జీవితంలో నీకు కావలసినవన్నీ ఇచ్చినాడు కదా. ఈరోజు మనం కలిగి ఉన్నవన్నీ ఎవరి దయ వలన? దేవుని దయే. అర్థమైందని నేను అనుకుంటాను. మన జీవితంలో మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం పనిచేస్తుందంటే దేవుని దయే. దేవుని దయ. ఎంత చక్కగా పనిచేస్తున్నాయి మన అవయవాలు. ప్రభుకి ఎంత మహిమ చెల్లించాలి మనం. దేవా, నీ దయచేత నిజంగా నా జీవితంలో మంచి ఉద్యోగం ఇచ్చినావు, నీ దయచేత నాకు మంచి ఇల్లు ఇచ్చినావు, నీ దయచేత నాకు మంచి ఆరోగ్యం ఇచ్చినావు. ప్రభా, నిజంగా నువ్వు ఎంత నా మీద దయ చూపిస్తున్నావు. నేను కూడా నా భర్త మీద దయ చూపిస్తా, నేను కూడా నా భార్య మీద దయ చూపిస్తా, నేను కూడా నా తల్లిదండ్రుల మీద దయ చూపిస్తా. ఎప్పుడైనా అనుకున్నాం మనం? అనుకోం. ఎందుకు చెప్పండి? మానవుని గుండె రాతి గుండె. అందుకే ప్రభు చెప్పాడు, రాతి గుండెని తీసేసి ఏమిస్తానని? మాంసం గుండె ఉంటేగా మరి దయగలిగేది. ఈ రాత్రి నీ జీవితంలో నీ గుండె మాంసపు గుండె కాకపోతే దేవుని దయలో నుండి వచ్చే అనేక ఆశీర్వాదాలు మనం ఏం చేసుకుంటాం? పోగొట్టుకుంటాం. అర్థమైందా? నిజంగా నాకు ఎంత ఆశ్చర్యం అంటే, ఎస్తేరు ఎక్కడ కూర్చుంది? రాజు పక్కన కూర్చుంది. పిల్లలు, ఈ చిన్న విషయాలు కాదు. మనం చదువుతున్నప్పుడు నేను అనుకుంటాను, ఎంత దేవుని దయ పొందితే ఆ బిడ్డ వచ్చి రాజు పక్కన రాణిగా కూర్చోగలిగింది. ఈరోజు నీ జీవితంలో ఖచ్చితంగా దేవుని కరుణ ద్వారా వచ్చే దయను పొందితే నీకు దేవుడు ఏది తక్కువ చేయ. ఆ దయ మనకు కావాలి. దానికోసం మనం దేవుని వైపు చూడాలి. నిజంగా బైబిల్లో రాయబడింది 104వ కీర్తనలో. చూడండి, ఈ సృష్టి అంతా ఏం చేస్తుందో చదవండి ఎవరైనా మాట. 104వ కీర్తన 27-28 వచనాలు. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చదవని ఇవన్నీ నీ దయ కొరకు ఎప్పుడన్నా కనిపెట్టుకున్నాం మనం? చెప్పండి.
నిజం చెప్పండి, ఎప్పుడైనా దేవా నువ్వు ఇస్తే నేను తీసుకుంటా ప్రభు. కొన్నిసార్లు దేవునికి దయగలిగి మనకి ఏదన్నా ఇచ్చినా మనకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మనకు కొన్ని ఆలోచనలు ఉంటాయి. దైవ సాక్షిగా చెప్తున్న దేవుని సన్నిధిలో ఏ రోజు కూడా సేవకు వచ్చిన తర్వాత ఫలానా చోట సేవ చేయాలని ఎప్పుడు మేము అనుకోలేదు. ప్రభువా నీ దయచేత ఏ సంఘం ఇస్తే అక్కడికి వెళతాం. నేను ఎన్నోసార్లు చెప్పా, ఊటుకూరులో కూడా దాదాపు 200 మంది పైన వస్తారు సంఘం. అక్కడ నేను వాళ్ళతో చెప్పేవాడిని, బ్రదర్స్తో సిస్టర్స్తో ఏం చెప్పేవాడిని తెలిసిన, దేవుడు నన్ను ఒక 20 మంది సంఘం ఉన్న కాడికైనా నన్ను వెళ్ళమంటే నేను వెళతాను. నాకు అక్కడున్న మనుషులు కాదు ఎక్కువ, ఎవరు నాకు ఎక్కువ, దేవుడు నాకు ఎక్కువ. పిల్లారా నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుని దయ మనకుంటే, ఆయన దయ కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే ఏమిస్తాడు ఆయన మనకి? చదవండి అక్కడ ఏమన్నాడు, 27వ వచనం 28. నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలు విప్పగా అవి మంచి వాటిని తిని. దేవుడు ఎప్పుడు మనకి చెడ్డ దేవుడు, గుర్తుపెట్టుకోండి. అందుకని మనం చాలాసార్లు ప్రార్థన చేసుకోవాలి, దేవా ఆయన దయ కొరకు మనం ఏం చేస్తూ ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. నేను అంటాను, ఆదాం అడిగాడా ఏమని? అన్నీ రెండు ఉన్నాయి, నేను ఒక్కడనే ఉన్నాను ప్రభువా, నా మీద దయ చూపించయ్యా అన్నాడా? అని అన్నా. దేవుడు మన అక్కర ఎరిగిన వాడు, గుర్తుపెట్టుకోండి. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అందుకని దేవుడు ఏం చేసినాడు, ఎముక విరిచినాడు ఆదాముది, విడిచి తీసుకొచ్చి పక్కన పెట్టాడు. చూశాడు ఒక్కసారి ఆదాం హృదయంలో ఉండి ఆనందం పొర్లుకొని వచ్చింది. దేవుని సన్నిధిలో రెండవదిగా ఆయన దయ ద్వారానే మనం ఏదైనా పొందగలం, ఆయన దయ లేకుండా మనం ఏది పొందలేం. కాబట్టి ఇది రెండవదిగా మనం గుర్తుపెట్టుకొని ఆయన దయ కొరకు మనం ఏం చేస్తూ ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ఉంటూ దేవుడిచ్చినప్పుడు ఏం చేయాలి, వెంటనే తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. నేను ఈ మాట కూడా చెప్తున్నా, దేవుని దయ కొరకు మనం కనిపెట్టుకొని ఉండి దేవుడు ఎప్పుడైతే మనకి ఇస్తాడో దాన్ని అప్పుడు వెంటనే ఏం చేయాలి, తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోయినామనుకో దేవుడు ఏం చేస్తాడు, నీకు అంత ఆశ లేదు కనుక ఏం చేస్తాడు, మన దగ్గర ఉన్న తీసి ఇంకొకళ్ళకి. బైబిల్లో నేను ఆధారం చెప్తున్నాను, 1 తలాంతు కలిగిన వానికి ఇచ్చాడు, వాడు ఇచ్చిన దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలే. దేవుని దయ ద్వారా ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 ఇచ్చినాడు. ఆ 1 ఇచ్చినోడు ఏం చేయాలి, దానిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ దాన్ని అభివృద్ధి చేయాల్సిన వాడు దాన్ని తీసుకెళ్ళి భూమిలో బూడ్చిపెట్టేసినాడు. దేవుడు వచ్చి అన్నాడు, ఏదయ్యా నీ దగ్గర అన్నాడు. ఇదిగో. మళ్ళా ఏమన్నాడు, విత్తన చోట కోయివాడవను. విత్తన చోట ఎట్టగోస్తారు, ఏంటి పాట, విత్తన చోట కోయివాడవును, చలని చోట పంటను. మీరు ఎప్పుడైనా చేశారు అది? నేనైతే ఎప్పుడు చేయలే. ఏంటి పాట రాసినాడు, కవిత్వం రాసినాడు కుర్రోడు. కొంతమంది కవిత్వాలు రాస్తుంటారు, లోన మనసులో కవిత్వాలతోనే సరిపోయింది జీవితం. మన కవిత్వాలు, మన ఆలోచనలు, మన జ్ఞానం, మన తెలివి, అర్థమైందా? ఏమన్నాడు తెలుసిన, సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో నీ సొబుద్ధిని నువ్వు ఎప్పుడు కూడా. ఇంకో మాట కూడా అన్నాడు, ఉదయకాలం చెప్పాను అవనస్త్ర మీటింగ్లో, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోమా. ఆయన దయ కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు శ్రేష్టమైనవి మనకి దేవుడు ఆయన ఇక్కడ కూర్చున్న నీ జీవితం నీకేమో అవసరమో బైబిల్లో చెప్పాడు కదా, ఏమని, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి ఆయనకి తెలుసో బాగా మనకు తెలుసా? ఆయనకి తెలుసా మనకు తెలుసు? నిజం చెప్పండి. ఆయనకి తెలిస్తే మళ్ళీ ఎందుకు వెళ్ళి పెళ్లి సంబంధం చూసుకొని వచ్చి చేసుకున్నా? చెప్పు. నిజంగా అబ్రహాము కుమారుడి విషయంలో పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు అబ్రహాము ఏం చేయలా, వెళ్ళాడా? అది నిజంగా వండర్ అండి. నేను కూడా నా పిల్లలకు ఒకవేళ పెళ్లి చేసే సందర్భం వస్తే అదే జరగాలని నేను కోరుకో. అంటే వాళ్ళు చూసుకోవాలని కాదు, దేవుడు చూసి వాళ్ళకి ఏర్పాటు చేసింది. వాళ్ళు ఎవరైనా కానీ, పేదోళ్ళైనా కానీ దేవుడు సిద్ధపరిచింది చాలా విలువైంది. తెలుసా మీకు? దేవుడు మన ఆరంభాన్ని అంతాన్ని కూడా ఎరిగినవాడు. అందుకని ఆయనకు ఒక పేరు ఉంది, అల్ఫయు ఒమేగయు ఆయనే.
మనమేమి కూడా మన భవిష్యత్తు కొరకై ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏమి. యోసేపు యొక్క జీవితం ఎంత దయనీయంగా ఆరంభమైందో మనకు తెలుసు, ఎంత వైభవంగా ముగించబడిందో కూడా మనకు తెలుసు. దానికి కారణం ఏంటి? దేవుని దయ యోసేపు మీద ఉంది. కాబట్టి రాత్రి రెండవదిగా ఆయన కరుణలో నుండి దేవుని దయను మనము పొందగలం. అందుకని ఆయన దయ కొరకు ఏం చేస్తూ ఉండు, కనిపెట్టుకొని ఉండు. నీకు ఏది కావాలంటే అది ఆయన ఇస్తాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతూ అబ్రహాం ఏం చేశాడు? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం మీద ఏం చేశాడు? ఎదురు చూస్తూ ఆయన దయ కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. ఓ దినం వచ్చింది, దేవుడు అబ్రహాముని తన రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయినాడు. కాబట్టి ఇది రెండవదిగా మనం చూస్తాం. తర్వాత మూడవదిగా మనం చూస్తే ఆయన యొక్క కరుణలో ఏముందంటే, రండి ఇర్మీయా గ్రంథం అందరం కలిసి చదువుకుందాం. ఒక మాట చూడండి దేవుని వాక్యంలో ఉండి. ఒక నిమిషం, యెషయా గ్రంథానికి రండి. ఇర్మీయా గ్రంథం తర్వాత చూద్దాము. 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం కలిసి చూద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. తీశారా బైబిల్? అందరు తీయండి. సియోనులో యెరూషలేములోని ఒక జనం కాపురముండను. జనమా, నీవిక నే మాత్రం కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. చాలు. చూడండి, దేవుని కరుణలో మూడవదిగా మనకేం చూపిస్తా ఉందంటే, ఆయన అంటాడు నీ మాట వినగానే, లేకపోతే నువ్వు మొరపెట్టినప్పుడే నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడు? నీకు ఉత్తరం ఇచ్చును. మన దేవుడు ప్రార్థనలకి జవాబిచ్చేవాడు. చూడండి, మన పిల్లలు ఏదైనా మనల్ని అడిగితే మనం ఏం చేస్తాం? మన దగ్గర లేకపోయినా కూడా ఏం చేస్తాం? కొన్నిసార్లు లేకపోయినా కూడా ఏదో ఒక విధంగా నా బిడ్డ అడిగినాడు, నా కుమార్తె అడిగింది, నా కుమారుడు అడిగినాడు అని చెప్పి వాళ్ళని సంతోషపెట్టడానికి, వాళ్ళ హృదయంలో ఉన్న ఆశను తీర్చడానికి మనం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. బైబిల్లో అందుకే దేవుడు అన్నాడు, మీరు చెడ్డవారేయండి మీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? మంచి ఇవ్వాలనుకుంటున్నారు కదా. అయితే నేను ఎవరిని? ఆయన ఎంతో మంచివాడు. అయితే దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను కరుణించి, నేను నీకు కరుణించి నీ ప్రార్థనలకు నేనేమిస్తాను? జవాబిస్తాను. మనము ప్రార్థించినప్పుడు, వీళ్ళరా దేవుణ్ణి మనం అడిగినప్పుడు, అర్థమైందా? ప్రార్థన అనేది మనకి ఏం చూపిస్తామన్నంటే, ఒక వచనం మీకు చూపిస్తా చూడండి. ప్రార్థన అనేది ఏంటి అంటే, రండి ఒక మాట మత్తయి సువార్త 8వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరకి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనేను. అది ప్రార్థన. ఆగండి, అది ప్రార్థన. కనుక చాలాసార్లు మనం దేవునికి చేసే ప్రార్థన ఎలా ఉంటుందంటే, నువ్వేదన్నా చేసుకు నాకు అవసరం లేదు, నువ్వేదైనా చేసుకు నాకు అవసరం లేదు, నాకు ఇస్తావా? ఇంకో మాట అనకూడదు, లోకంలో అయితే అది కూడా అంటారు, నువ్వు ఇస్తావా సస్తావా అని. కనుక గుర్తుపెట్టుకొని పిల్లారా, ప్రార్థనలో మనం దేవుణ్ణి అడగాల్సిన విధానం ఏంటంటే, ప్రభువా నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు, ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే నాకు వద్దు ప్రభువా, నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. నీకు ఇష్టమైతే నువ్వు నాకు ఇస్తావు. నిజంగా నేను చెప్పగలను, హన్నా దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నీకు ఇష్టమైతే నాకు ఒక కుమారుని ఇస్తావా, నాకు ఒక మగ బిడ్డని ఇస్తావా, ఇస్తే ఆ బిడ్డని నీకు ఇస్తానని చెప్పి. నిజంగా ఆమె ప్రార్థన ద్వారా దేవుడు ఆమెను కరుణించి ఆమెకి ఎంతో చక్కని బిడ్డనిచ్చినాడు. ఎంత శ్రేష్టమైన బిడ్డనిచ్చినాడంటే, రండి 3వ అధ్యాయం 3 సమూయేలు. నిజంగా ప్రార్థనలకి జవాబిచ్చే దేవుడు మన దేవుడు. ఎంత శ్రేష్టమైన బిడ్డనిచ్చాడంటే, 3 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము ఒక మాట అక్కడ 2-3 వచనాల నుండి చదువుదాం. 19వ వచనానికి రండి. సమూయేలు పెద్దవాడు కాగా
ఒక్క నిమిషం సిస్టర్, 18 వచ్చును. సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పాను. ఏలీ విని సెలవిచ్చిన వాడు యెహోవా తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయనుగాక నేను. మీరు గమనించండి, ఈ వచనం నేను ఎందుకు చదివించానంటే కింద వచనాల తర్వాత మనం చదువుదాం. షిలోహులో ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులు ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల. దేవుడు వారితో మాట్లాడడానికి ఇష్టపడలా. గమనించండి ఆ మాట. దేవుని ఆలయానికి ఎంతోమంది రావచ్చు, వెళ్ళొచ్చు, కానీ దేవుడు అందరితో మాట్లాడేవాడు కాదు. అర్థమైందా? హన్నా ప్రార్థన వలన బయటకు వచ్చింది. ఏంటో తెలిసిన శ్రేష్టమైనది దేవుని స్వరం అనేది బయటకు వచ్చింది. ఈరోజు దేవుని స్వరం నీవు నేను వినాలని ప్రభు కోరుతున్నాడు. నువ్వు ప్రార్థించినప్పుడల్లా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన స్వరం నీకు వినిపిస్తాడు. నీతో ఆయన ముచ్చటించాలని ఆశపడేవాడు. ఎన్నిసార్లు ప్రార్థనలో నీకు అవసరమైంది చెప్పి అవతలకి వెళ్ళిపోతున్నావు. అది కాదు ప్రార్థన. అబ్రహాము దేవుని సన్నిధిలో ఇంకా నిలిచి ఉన్నాడు. అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడడం ఆరంభించినాడు. అది ప్రార్థన. నువ్వు దేవునికి చెప్పేది కాదు ప్రార్థన, దేవుడు నీకు చెప్పేది కూడా ప్రార్థనే. కానీ చాలాసార్లు మనం దేవునికి ఏయో చెప్తా ఉంటాం, ఆయన చెప్పేది మాత్రం మనం. దైవజనుడు భక్త్ సింగ్ గారి ప్రార్థన ఏంటో ఒక మాట మీకు చెప్తానండి. రాత్రి మగళ్ళు దైవజనుడు వాక్యం ధ్యానిస్తూ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. కొంత సమయం మౌనంగా ఉండేవాడంట, పెదాలు కదలకుండా. ఒకసారి ఒక దైవజనుడు భక్త్ సింగ్ గారిని అడిగినాడంట, అన్న రాత్రంతా నేను నిన్ను చూస్తూ వచ్చినాను, వాక్యం ధ్యానిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కొంత సమయం ఏంటి పెదాలు కదిలీకుండా మౌనంగా ఉన్నావు, నేను నువ్వు నిద్రపోతున్నావు అనుకున్నాను, కానీ మళ్ళా కొంత సమయం తర్వాత మళ్ళా పెదాలు కదిలిస్తున్నావు ఏందన్నా అంటే, నేను మౌనంగా ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నాడని చెప్పాడు. అది ప్రార్థన. ఎప్పుడైనా విన్నావా ఆయన స్వరం? నీ స్వరము వినిపించు ప్రభువా, మేము ఆలాకించెదము. ఎప్పుడు ఆయన దాసుడేనా? మీరెప్పుడు వింటారు? నీ స్వరము వినిపించు ప్రభువా, మేము ఆలాకించెదము. అట్లా మనం పాడాలి. దేవా నీ స్వరం నాకు వినిపించు, నాతో మాట్లాడు ఆయన, నా బిడ్డల విషయం నాతో మాట్లాడు. ఏలీ కుటుంబం ఏం కాబోతుందో దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. అర్థమైందా? వరమ్మకు ఒకసారి నాతో చెప్పింది. ఇక్కడ మరి నిస్సి గురించి దేవుడు ఆ మందిరం కట్టకముందే అక్కతో మాట్లాడుతూ వచ్చాడంట. కనుక దేవుని సన్నిధిలో ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి, ప్రార్థన అంటే ఏమనుకున్నావు? దేవుని స్వరంని వినాలి, దేవుని స్వరం వినాలి. రెండవదిగా నిజంగా హన్నా ప్రార్థన ఎంత గొప్పదంటే, దేవుడు ఆమె ఏమడిగాడో అది ఇచ్చాడు. అది ఆశ్చర్యం. అర్థమైందా? మనం ఏది అడిగితే అది కూడా ఆయన. మన అబ్బాయిని అడిగితే 2 అమ్మాయిలను ఇస్తాడు ఆయన, అనుమానమే లేదు. అయ్యా ఒక్క అబ్బాయిని ఇస్తావంటే, నీకు ఇస్తాగా నేను 2 అమ్మాయిని ఇస్తాను. దేవుని సన్నిధిలో చెప్తున్నా, నేను ప్రభువుని అడిగినాను, ప్రభా నాకు 2 మగపిల్లల్ని ఇవ్వయ్యా, నీ సేవకి ఇస్తా. దేవుడు నాకు 2 మగబిడ్డల్ని ఇచ్చింది. మా ఆశ ఏంటంటే వాడు గొప్ప గొప్ప చదువులు చదివి ఏదేదో సాధించాలని కాదు, కానీ దేవుని మందిరంలో పరిచర్య చేస్తే చాలు మాకు. అది మా ఆశ. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుడు నిన్ను కరుణిస్తే తప్ప నువ్వు చేసే ప్రార్థనకి దేవుడి జవాబు నీకు ఎంత చక్కని జవాబు ఇచ్చాడంటే, రండి 1 సమూయేలు 3వ అధ్యాయం రండి 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి మీరు ఆలోచన చేయండి. సమూయేలు ఎవరంటే దేవుడు తోడై ఉన్నవాడు. ఈరోజు మన పిల్లలకి దేవుడు తోడుగున్నాడా? పిల్లలు ఎప్పుడు భౌతికమైన విషయాలు ఆలోచన చేయమాకండి. ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి.
కొన్నిసార్లు భౌతికమైన విషయాలు మనం కోల్పోయినా నష్టపోయినా పర్వాలేదు. పౌలు అన్నాడు కదా, ఏవేవి లాభకరములై ఉండెనో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తమై నేను నష్టంగా ఎంచుకున్నానంటాడు ఆయన. అనగా భౌతికంగా కొన్ని విషయాలు మనం నష్టపోయినా పర్వాలా, ఆత్మ సంబంధమైనవి ఏవి నష్టపోకూడదు. దేవుడు సమూయేలుతో ఉన్నాడు. సమూయేలుతో ఉన్నాడు. ఏమన్నాడు ఇంకా? దేవుడు సమూయేలుతో ఉండడమే కాదు, అతని మాటల్లో ఏది ఏం కాలేదంట. సమూయేలు నోట్లో ఉండి ఒక్క మాట వచ్చిందంటే అది నెరవేరుస్తాడు దేవుడు నెరవేరుస్తాడు. అంటే దేవుడు నెరవేర్చే మాటలే సమూయేలు నోట ఉండే, వేరొక మాట ఉండేది కాదు. కాబట్టి సమూయేలు మన నోట్లో ఉండి ఎన్నో మాటలు వస్తూ ఉంటాయి కదా. బల్ల దగ్గర అయితే భలే మాటలు వస్తాయి. ప్రభా ఇక చూడు, దేవదూతలాగా ఉంటాను నేను, మా ఆయన్ని ఎప్పుడు కోపండి అయ్యా, ఇంటికి వెళ్ళంగానే అంటాడు, ఏమమ్మా ఏంది ఉప్పు ఎక్కువైందని. ఉప్పు ఎక్కువైందా నువ్వు మొదలు పెడతాం ఏంటి? రామాయణం, భారతం, భాగవతం అన్నీ చదివి ఈయన వెళ్ళిపోతాడు ఇంట్లోంచి. కాబట్టి జాగ్రత్త జాగ్రత్త. దేవుడు సమూయేలు విషయమై రాస్తున్నాడు. సమూయేలు జీవితం ఎంత గొప్పదంటే, రాండి ఇంకా ఇంకొంచెం ముందుకు వెళ్దాం. 20వ వచనం. కాబట్టి సమూయేలు యెహోవా ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ, మంచి పేరు వచ్చేసింది సమూయేలుకి. దాను మొదలుకొని బేర్షెబా వరకు దేవుడు కోరుకున్న ప్రవక్త అయినా, దేవుని అభిషేకం కలిగిన ప్రవక్త అయినా, దేవుని హృదయంలో ఉన్న విషయాలను ఎరగగలిగిన ప్రవక్త అయినా. అర్థమైందా? అంత మాత్రమే కాదు, 12వ అధ్యాయంలోకి వెళితే సమూయేలు అడిగిన మాట ఏంటో తెలుసునా? ఎవరి యొద్దనైనా అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఉంటే మీరు చెప్పండి, మీ మీద ఏమన్నా నేను కోప్పడి ఉంటే చెప్పండి అంటాడు. అనగా మీది ఏదైనా నేను దొంగిలిస్తే చెప్పండి అంటాడు. అనగా చెప్పండి అంటే లక్షల మంది ఇశ్రాయేలీయులు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. గుర్తుపెట్టుకోండి, మనం ఇంట్లో ఉన్న భర్త ద్వారానే సాక్ష్యం పొందలేం, ఇంట్లో ఉన్న భార్య ద్వారానే సాక్ష్యం పొందలేం. లక్షల మంది ఇశ్రాయేలీయులు ఏమన్నారంటే, రండి 1 సమూయేలు 12వ అధ్యాయం. ప్రార్థన జీవితం ఎంత అద్భుతమైన జీవితంలోనికి నడిపించిందో చూడండి సమూయేలుని. 1 సమూయేలు 12వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో నేనున్నాను, నేను ఎవని యొద్దనైనా తీసుకొంటినా, ఎవని గార్ధభామునైనా పట్టుకొంటినా, ఎవరికైనా అన్యాయం చేస్తున్నా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయం నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచం పుచ్చుకొంటినా, అలాగూ చేసినడలా యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకువలను, అప్పుడు నేను మీదట దానిని మరలా ఇత్తునని. అందరం చదువుదాం ఇప్పుడు. 4. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుషుని యొద్ద కానీ నీవు దేన్నైనా తీసుకోలేదని వారు చెప్పగా. చాలు. కనుక ఎంత మంచి సాక్ష్యము, ఎంత మంచి సాక్ష్యం. నేను ఊటుకూరు నుండి వస్తూ ఉంటే బ్రదర్స్ నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఒక బ్రదర్ అన్నాడు, ఏమన్నాడు తెలుసునా? అన్నా మాకు ఎట్లాంటి సేవకుడు వస్తాడో అని ఏడ్చారు వాళ్ళు. మాకు ఎలాంటి సేవకుడు వస్తాడో అన్న అంటే నేను చెప్పాను, అన్నా మీకు మంచి సేవకుడు వస్తాడు, బాధపడొద్దని చెప్పాను. ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో దేవుని కరుణ ఎంత గొప్పదంటే, దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తాడు, నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. నేను చెప్తున్నా, ఏ మనుషునికి నీ అక్కర చెప్పుకోవద్దు, నీ బాధ కూడా చెప్పుకోవద్దు, నీ కష్టాన్ని పంచుకోవద్దు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనుషులం, మానవులం కనుక ఎవరన్నా నా మీద జాలి పడతారేమో, ఎవరన్నా నా మీద దయ చూపిస్తారేమో అని కొన్నిసార్లు నోరు జారి చెప్పుకుంటుంటాం. దేవుడు అంటాడు, చెప్పుకోపో, నాకంటే నీకు వాళ్ళు ఎక్కువ కదా, చెప్పుకోపో, వాళ్ళు నీకేం చేస్తారో నేను చూస్తాను. హిజ్కియా రాజుగా చేయబడ్డాడు, మరణకరమైన వ్యాధి వచ్చింది, దేవుడు తప్పించాడు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ఎంత సంతోషంగా ఉన్నాడంటే హిజ్కియా, అన్య రాజు వచ్చినాడు హిజ్కియాని చూద్దామని. వస్తే
ఆ సంతోషంలో తీసుకెళ్ళి ఆ యొక్క ధనాగారం అంతా చూపించేసినాడు. ఆ అన్య రాజు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వచ్చి అడిగాడు, ఏం చేస్తున్నావు నువ్వు అని. ఆ రాజుకి అన్నీ చూపించినానన్నాడు. అంటే నేను మీకు అర్థమయ్యేదానికి కూడా చెప్తున్నాను. దేవుడు ఏమన్నాడు తెలుస్తున్నా, నీ రాజ్యంలో ఏమీ ఉండకుండా మొత్తం తీసుకెళ్తాడు అన్య రాజు అని చెప్పాడు. జాగ్రత్త, దేవునికి నీకు తప్ప, లేకపోతే నీ భార్యకి నీకు తప్ప, లేకపోతే నీ కుటుంబానికి నీకు తప్ప ఏ విషయాన్ని కూడా బయటికి రానియొద్దు. ఆ బయటకు వచ్చిన విషయం అక్కడికక్కడికి వెళ్ళిపోయి నీ సాక్ష్యం పాడైపోయింది. నిన్ను ఎవరైనా చూసినప్పుడు బహుశా నీ ఎదుట అన్న ప్రైజ్ దిలాడన్నా ప్రైజ్ దిలాడక్క అనొచ్చు, లోపల నీ గురించి ఒక వేరే అభిప్రాయం ఉంది ఆ వ్యక్తికి. అది నీకు తెలియదు కనుక నిన్ను లోపల ఎంత హీనపరుస్తున్నాడు ఆ వ్యక్తి నీకు తెలియదు. ఆ సహోదరి నిన్ను లోపల ఎంత హీనపరుస్తుందో నీకు తెలియదు. ఆ సహోదరి ఆ సహోదరుడు నిన్ను లోపల హీనపరిచినప్పుడు దేవుని ఆత్మ ఎంత బాధపడుతుందో నీకు తెలియదు. మనల్ని ఎవరైనా ఏదైనా అంటే దేవుడు ఓర్చుకోలేడు. బైబిల్లో రాయబడింది, మిమ్మను ముట్టినవాడు నన్ను ముట్టినట్టే. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి, ఇంత మంచి దేవుణ్ణి కలిగి మన జీవితాల్లో ఎందుకు మన మనుషుల దగ్గరికి వెళ్ళాలి? ఎందుకు మనుషుల మీద మనం ఆధారపడాలి? ఎందుకు మనుషులకు మనం చెప్పుకోవాలి? నీ దగ్గర ఉన్న ఫోన్లో ఎన్ని విషయాలు బయటికి వెళ్తున్నాయి, నీ కుటుంబంలో విషయాలు. నీ భర్త గురించి ఏం చెప్తున్నావు? నీ భార్య గురించి ఏం చెప్తున్నావు? నీ అత్త గురించి ఏం చెప్తున్నావు? నీ తల్లిదండ్రుల గురించి ఏం చెప్తున్నావు? నీ బిడ్డల గురించి ఏం చెప్తున్నావు? నువ్వున్న సేవకుడి గురించి ఏం చెప్తున్నావు? నువ్వున్న సంఘం గురించి ఏం చెప్తున్నావు? జాగ్రత్త, దేవుడు బాధపడ్డాడంటే దేవుని కరుణ నీకుండదు. దేవుని నీ ప్రార్థన ఆలకించడు. అర్థమైందా? యెషయా మొదటి అధ్యాయం చదువుకోండి. మేము ఉపవాసం ఉంటే ఎందుకు వినవయ్యా అంటే మీ ఉపవాసం నాకు ఇష్టమైనది కాదు అని చెప్పాడు దేవుడు. కాబట్టి రాత్రి కరుణిస్తే దేవుడు నిన్ను అక్కడ మంచి మాట మళ్ళా చదివి 4వ విషయానికి వెళ్దాం రండి. 19వ వచనంలో ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. అంతే, దేవుడిని ప్రార్థనలకు ఇస్తాడు. కనుక ఇంత గొప్ప దేవుడు నీకు ఉంటే నువ్వెందుకు మనుషులకి దగ్గరికి వెళ్ళాలి? అది అంత అవసరమా మనకి? అవసరమా చెప్పండి? అవసరము లేదు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. నేను సేవకురాలు తీర్మానం ఏంటి తెలిసిన? మేము సేవకు వచ్చి 19 సంవత్సరాలు. మా తీర్మానం ఏంటంటే మన అవసరాలు ఎవరికి చెప్పొద్దు. ఈ రోజుకి కూడా నేను చెప్తున్నా, ఏ సంఘములో కూడా మా అవసరాలు ఎప్పుడు ఎవరికి చెప్పాలను. ఎందుకంటే కానుక పెట్టి మా దగ్గరే ఉండేది డబ్బు, మాకు అవసరమైన రాసుకునే వాళ్ళం. చక్కగా ప్రతి రూపాయి కూడా రాసి అక్కడ పెడితే బ్రదర్స్ ఆ లెక్కలన్నీ చూసేవాళ్ళు. అర్థమైందా? అన్నీ చూసి చక్కగా మేము వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఎంత సంతోషపడ్డారు. బొల్లాపల్లిలో అంతే, ఊట్కూరులో అంతే, కావలి ఏరియాలో అంతే, తర్వాత గుండవరంలో అంతే. కనుక ప్రతి రూపాయి విషయంలో ఎంతో నమ్మకంగా మేము ఉన్నాం. అర్థమైందా? ఒకవేళ అపనమ్మకస్తులంగా మేముంటే దేవుడు చెప్పాడు కదా, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను నా యొద్ద పరిచర్య చేయడానికి అంటాడు ఆయన. మనలో నమ్మకత్వం లేకపోతే దేవుడు తన పనిలో మనల్ని వాడుకోవడానికి ఇష్టపడడు. ఆయన మన ప్రార్థన కూడా జవాబు ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టపడడు. కాబట్టి ఇది 3వదిగా మనం చూస్తాం. ప్రియమైన సహోదరి, ఇంటికి వెళ్ళు, గదిలో కూర్చో, ఒంటరిగా నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీ కుటుంబం విషయంలో రహస్యమందు చూచుని తండ్రికి నువ్వు ప్రార్థన చేయి. అద్భుతమైన జవాబులు ఇస్తాడు. యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్యచంద్రుడిని ఆపేసిన దేవుడు కాదు ఆయన. అబ్రహాము ప్రార్థన ఆలకించి శారాకి గర్భం ఇచ్చిన దేవుడు కాదు ఆయన. దానియేలు ప్రార్థన ఆలకించి సింహాల నోటిని మూసేసిన దేవుడు కాదు ఆయన. శతాధిపతి ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నువ్వు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడేమవుతాడు? అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు కదా. మరి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఈ రాత్రి ప్రార్థనలోకి వెళ్ళకముందు కరుణ
నీకేం చూపిస్తుందంటే దేవుడు అంటాడు, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తా. 3, 4 చూడండి. అందరం కలిసి చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయానికి రండి. 20వ వచనం. ఇర్మీయా గ్రంథం 31. పొద్దున్న చెప్పాను కదా, ఐగుప్తు స్త్రీలు అలాంటి వాళ్ళు. ఆగండి, ఐగుప్తు స్త్రీలు అలాంటి వాళ్ళు. ఏది మరి చురుకుదనం? నాకు ఇష్టమైన కుమారుడు అందరం చదువుతామా? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. చాలు. ఇక్కడ ఏముందంటే కిందకు వస్తే తప్పక నేను అతన్ని కరుణింతును, ఇదే యెహోవా వాక్కు. చాలు. 4వదికి ఇక్కడ ఏమంటాడంటే ఎఫ్రాయిము నా ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, తప్పకుండా నేను అతనిని కరుణిస్తాను. అయితే ఇక్కడ ఎఫ్రాయిం గురించి నేను చెప్పాలనుకోలేదు, కానీ దానియేలు గురించి చెప్పాలని నాకు ఇష్టంగా ఉంది. దానియేలు గురించి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, దానియేలు నాకు బహుప్రియుడు. ఎవరు దానియేలు? బైబిల్లో కొన్ని విషయాలు 3 సార్లు రాస్తున్నాడు. కనుక దానియేలు గురించి ప్రభు చెప్పిన మాట, దానియేలు నాకు బహుప్రియుడు, 3 సార్లు రాస్తున్నాడు ఈ మాట బైబిల్లో. ఏదైనా దేవునికి చాలా ఇష్టమైంది ఉంటే అది 3 సార్లు రాస్తాడు ఆయన. కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇష్టుడైన దానియేలుని దేవుడు ఏం చేశాడు తెలిసిన? దేవుడు తన కరుణ చేత ఏ దేశంలో అయితే బానిసగా వెళ్ళాడో, ఆ దేశంలో ఏం చేసినాడంటే ఎవరికి అందని స్థాయికి హెచ్చించాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి, ఎవరైనా అర్థమైంది. అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేష్టుకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో చిన్న విషయం కాదు పిల్లరా. ఎక్కడి నుండి వచ్చాడు వ్యక్తి? బానిస కదా, పరాయి దేశస్థుడు కదా, బానిసగా వచ్చినవాడు కదా. ఎక్కడో ఏదో కడగడానికో తుడవడానికో పెట్టుకోవాలి దానియేలుని. కానీ దానియేలు దేవునికి బహు ప్రియుడు. దేవుడు కరుణించినాడు. ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ. ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో ఎవరి జీవితాలు అయితే ఆయనకి ఇష్టంగా ప్రియమైనవిగా మీరు జీవించగలుగుతారో. నేను ట్రైన్లో ఎక్కిన తర్వాత ఒక ముస్లిం సహోదరుడు నాతో మాట్లాడుతూ ఒక బూత్ మాట అన్నాడు. వెంటనే దొరికినావు అనుకొని ఇంకా సువార్త చెప్పడం ఆరంభించినాను. సువార్త చెప్పడం ఆరంభించి నేను చెప్పాను, నీ నోటిని కడుక్కో యేసు ప్రభు రక్తంతో అన్నా. సరేనండి, ఇంకెప్పుడు నేను అట్లా మాట్లాడినండి. పిల్లారా, అతను ఒక యేసన్న చర్చికి వెళ్తాడంట. కనుక చర్చికి వెళుతున్నాడు కానీ ఆ నోట్లో ఉన్న బూతులు పోలా. ఎట్లా ప్రియమైన వాడవుతాడు? దానికంటే ముందు ఫోన్ పెట్టుకొని ఫోన్లో కూడా పైకి కిందకి అంతా చిరంజీవి మాటలు వింటా ఉన్నాడు. చిరంజీవి మాటలు వింటా ఉన్నాడు. చెప్పినాను నేను, జాగ్రత్త, నీ ఫోన్ని దేవుని వాక్యం కొరకు వాడుకో, చక్కని పాటలు ఉన్నాయి, దేవుని పాటలు వాడుకో. అంత మాత్రమే కాదు, ఆ ఫోనును నువ్వు సినిమాలు చూడకూడదు, అలాగా బూతు మాటలు మాట్లాడకూడదు, నువ్వు పవిత్రంగా జీవించాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి అని చెప్పిన మాటలు ఏంటో తెలిసిన? దాదాపు 6 లక్షలు అడిగినారంట ఒక ఆపరేషన్ చేయడానికి ఆ సహోదరుడికి. 6 లక్షలు అన్నా, నా దగ్గర 60 రూపాయలు కూడా లేవు అన్నా. 6 లక్షలు అడిగినారు. నేను దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకొని నేను మళ్ళా తిరిగి వెళితే మళ్ళా స్కానింగ్ తీస్తే ఆ లోపల గెడ్డ లేదంట. అసలు నాకెంత లోపల సంతోషం వేసింది, ఒక పక్కన చాలా బాధ వేసింది. ఎందుకంటే నేను ఆ సహోదరుడితో అన్నాను, ఇంకా 2-3 విషయాలు చెప్పాడు. ఒకసారి వాళ్ళ అన్నకి కోపం వచ్చి కత్తితో నరికితే ఇక్కడి నుంచి ఇక్కడ తెగిపోయింది, చూపించాడు నాకు. ఆ కుట్లేసింది. అన్న, మా అన్న కత్తితో నరికినాడు, చచ్చిపోవాలి నేను, దేవుడు అప్పుడు కూడా నన్ను కాపాడాడన్నా అని చెప్పాడు. నేను చెప్పినాను, బ్రదర్, దేవుడు నీకు చాలా మేలులు చేసినాడు గనక నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి, కనుక దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించాలి. అర్థమైందా? దానియేలు దేవునికి బహు
ప్రియుడు. అందుకని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాడు. అర్థమైందా? దేవుడు ఉన్నతమైన స్థితికి, నిన్ను కూడా ఆత్మీయంగా భౌతికంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆయన చెప్పాడు కదా, ఏమని? నేను మిమ్మల్ని పైవారిగా ఉంచుతా, తలగా ఉంచుతా, కింది వారిగా ఉంచుడు ఆయన. మనం దేవునికి ఎంత ఇష్టంగా ఉంటే దేవుడు మనల్ని అంత పైకి తీసుకువెళ్తాడు. ఆత్మీయంగా తీసుకెళ్తాడు, భౌతికంగా చెప్పండి ఖచ్చితంగా తీసుకువెళ్తాడు. నువ్వేమి పై స్థానాన్ని కోరుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేమి పై స్థానాన్ని కోరుకోవాల్సిన అవసరంలా. దేవుడు చెప్పాడు, నా బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కుడివై ఉండు, తగిన కాలమందు నేను నిన్నేం చేస్తాను. ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన మనస్కుడై ఉండడం అంటే అర్థం ఏంటంటే ఆయనకి ఇష్టడుగా ఉండడం అని. నిజంగా ఇద్దరు వ్యక్తులు దేవాలయం దగ్గరికి వెళ్ళారు. ఒక వ్యక్తి దేవాలయం లోపలికి వెళ్ళాడు, ఒక వ్యక్తి దేవాలయం బయట ఉన్నాడు. దేవాలయం లోపలికి వెళ్ళిన వ్యక్తి మాట్లాడే మాటల్లో ఏది దేవునికి ఇష్టమైంది లేదు అంటున్నాడు. వారానికి 3 సార్లు. ఎవరికి కావాలి నీ ఉపవాసం? దశంభాగం ఇస్తాను. ఎవరికి కావాలి నీ దశంభాగం? దేవుని ఎదుట తగ్గించుకునే జీవితం నీకు లేనప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం ఏంటి? దేవాలయం బయట ఉన్నాడు, దూరంగా ఉన్నాడు, ఆకాశం వైపు కళ్ళెత్తుటికైనను ధైర్యం చాలా, రొమ్ము కొట్టుకుంటా ఉన్నాడు. అయ్యా పాపినయ్యా, నేను పాపినయ్యా. ఎప్పుడైనా కొట్టుకున్నావు ఇట్లా? దేవునికి కావలసినది విరిగి నలిగిన మనసును ఆయన అలక్ష్యము చేయడు. కనుక చూసి అన్నాడు, అతనికంటే ఇతడు నీతి. చాలదా హెచ్చింపు? చాలదా ఆ హెచ్చింపు? చాలదా? దేవుని ద్వారా ఎంత హెచ్చించబడ్డాడు? బైబిల్లో మనం చూస్తాం, లోక సువార్త 21వ అధ్యాయం తీయొద్దు. చాలామంది ధనవంతులు వచ్చి కానుక పెట్లు ఏం చేస్తున్నారు? కానుకలు వేస్తూ ఉన్నారు. ఒక పేద విధవరాలు వచ్చి ఏం చేస్తుంది? పిల్లరా వేస్తూ ఉంటే దేవుడు కానుక పెట్టి దగ్గర ఉన్నాడంట. ఆయన ఎందుకున్నాడు తెలుసా? ఆ రోజు ఆయనకేం కానుకలు అవసరంలా. మీరు అట్లా అనుకున్నారు ఆయన కానుకలు కావాలేమోనని. కానుకల కోసం కదా ఆయన అక్కడ ఉంది. ఆ పేద విధవరాలను హెచ్చించడానికి అక్కడ ఉన్నాడు ఆయన. వచ్చి అన్నాడు, మీ అందరికంటే ఈమె ఎక్కువ. ఎంత హెచ్చింపండి! మన దేవుడు హృదయ రహస్యాలను ఎరిగిన వాడు. అర్థమైందా? దేవుని కరుణ నీ మీదకి వస్తే నువ్విచ్చే 1 రూపాయి అయినా దేవుని దృష్టికి చాలా విలువైనది. భక్సింగ్ గారు ఒకసారి ఒక పేద విధవరాల దగ్గరికి వెళ్ళాడంట. గుడిసెలో ఉంది ఆమె. వెళితే ఆమె ఎప్పుడో ఆ పైన ఉన్నటువంటి ఆ రాగి చెంబు తీసి దాన్ని కడగల. వెళ్ళి భక్సింగ్ గారు వచ్చాడనే సంతోషంతో నీళ్లు ముంచుకొని తీసుకొచ్చి భక్సింగ్ గారికి ఇచ్చిందంట. ఇస్తా ఉంటే చుట్టూ ఉన్న బ్రదర్స్ వెనక నుంచి సైగ చేస్తున్నారంట. వద్దు, అది ఇయ్యొద్దంటే భక్సింగ్ గారు ముందుకెళ్ళి ఆ రాగి చెంబు తీసుకొని నీళ్లు తాగినాడంట. తాగి కొంచెం తాగిన తర్వాత పక్కన బ్రదర్కి ఇస్తే చూస్తే అంత లోపలంతా మురికి. ఎందుక దైవజనుడు ఆమె దగ్గర ఆ నీళ్లు తీసుకొని తాగాడు తెలుసా? ఆ బిడ్డ దేవుని దృష్టిలో చాలా విలువైనది. చాలాసార్లు భక్సింగ్ గారిని గురించి కొంతమంది చెప్తూ ఉంటే నేను ఆయన పక్కన ఉన్నటువంటి వాడు, ఎక్కడైనా ఏదైనా ఇంటికి వెళితే పేదవాళ్ళు వాళ్ళు ఏదన్నా కాసులు కదా, అప్పుడన్నా కాసులు అర్ధనాలు అవి కొన్ని తీసుకొచ్చి భక్సింగ్ గారికి ఇస్తుంటే అవి తీసుకుంటా థ్యాంక్ యూ అనేవాడంట. అవి తీసుకొని కోట్ జేబులు వేసుకునేవాడంట. వీళ్ళు అనుకునేవాళ్ళు అంట ఈయన దగ్గర కట్టలు ఉంటాయి. ఆ కట్టలు ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు కూడా థ్యాంక్ యూ అని చెప్పడు. ఆ పేద విధవరాలు లేకపోతే పేదలు ఇచ్చేటువంటి ఆ చిన్న కానుక తీసుకొని ఏమంటున్నాడు? ఎందుకు తెలుసునా? నిజంగా వాళ్ళ దగ్గర ఉన్నది అదే కదా. అందుకే అది ఏలియా అన్నాడు, నువ్వు వెళ్ళి మొదట అప్పం చేసుకొని తీసుకొని రా. నిజంగా ఆమె ఎంత క్రైమ్ చెల్లించండి అని చెప్పొచ్చు తెలుసునా? ఒకవేళ గనక ఆ అప్పం చేసి దైవజనుడికి ఇచ్చిన తర్వాత ఆయన తిన్న తర్వాత ఇంటికి వెళ్ళి బుడ్లో చూస్తే బుడ్లో ఏమీ లేదనుకో, పరిస్థితి ఏంటి ఆలోచించే. మనమైతే అవన్నీ ఆలోచించి మనకు ఇంకా అప్పం అయ్యిద్ది అని అనుకుంటే అప్పుడు తీసుకొచ్చి ఏం చేస్తాం? అది మన స్వభావం. కానీ ఆమె స్వభావం అది కాదు. నిజంగా దేవుడు ఆమెను ఎంత హెచ్చించినాడంటే కరువు ఉన్న దినాలన్నీ బుడ్డిలో నూనె అయిపోలా, తొట్టిలో పిండి
అదండి సమర్పణ అంటే. అది దేవుడు మెచ్చుకునే సమర్పణ. దేవుని కరుణ లేకపోతే ఆ బుడ్డిలో నూనె వచ్చి ఉండేది కాదు, ఆ తొట్టిలో పిండి వచ్చి ఉండేది కాదు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని కరుణ ఎంత గొప్పదంటే, ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ కనుక నాకు ఇష్టమైన వాడా, ఏం చేస్తాను, నేను నిన్ను హెచ్చిస్తా, తగిన కాలం నందు హెచ్చిస్తా, భయపడొద్దు, బాధపడొద్దు. మీ పిల్లల దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. దేవునికి సమయం ఉంటుంది ప్రతిదానికి. దేవుని సమయం వేరు, మన సమయము మన సమయం కొన్ని చెప్పకూడదు, కానీ మన సమయం భలే ఉంటుంది. ఎట్లా మనం అనుకోగానే ఏమవ్వాలి? దేవుడు అలాంటి వాడు కాదు. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక సంకల్పం ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. దేవుడు తన సొంత సమయంలో నిజంగా యోసేపు అన్నాడు, ఏమని? ఆ పానదాయకుడితో, అయ్యా నువ్వు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను మర్చిపోవద్దయ్యా, నేనేం అన్యాయం చేయలేదయ్యా. నిజంగా యోసేపు ఎంత బాధపడతా చెప్పాడు, నేనే తప్పు చేసి ఇక్కడికి రాలా, నేనే తప్పు చేయలా, అన్యాయంగా నన్ను చెరసాల్లో వేసినారు, నన్ను రాజు దగ్గరికి వెళ్ళి గుర్తుపెట్టుకొని నన్ను మర్చిపోమాకంటే తప్పకుండా నిన్నెట్ట మర్చిపోతాను నేను? కనుక నా భవిష్యత్తును గురించి చెప్పినావు నువ్వు, నేను ఎట్లా మర్చిపోతానని వెళ్ళి 2 ఏళ్ళు మర్చిపో. ఎందుకో తెలిసిన, దేవుడే మరిచిపోయేటట్లు చేసిన. నాకు కూడా నిడుబ్రోలు వచ్చి నాకు మతి మరిపి వచ్చింది. అంతకుముందు ప్రతి రిఫరెన్స్ ఎక్కడైనా సిస్టర్ కూడా నన్ను అడిగిద్ది, రిఫరెన్స్ ఇది ఎక్కడ ఉందని. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆమెను అడగాల్సి వస్తుంది. అడగలే, నేను చెప్తున్నా ఆ మాట. ఎందుకంటే నాకు అర్థమైంది ఆ మతి మరుపు నాకు ఎందుకు ఇచ్చాడంటే, ప్రతి లేఖనం కొరకు దేవుని మీద ఆధారపడటానికి నాకు అర్థమైన తర్వాత. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుని కరుణ ఎంత గొప్పదంటే, దేవుడు నిన్నేం చేస్తాడు? సమయం వచ్చింది, ఫరోకి కళ తీసుకొచ్చాడు. ఆ కళ భావాన్ని చెప్పేవాళ్ళు ఐగుప్తులు ఎవరు కూడా లేకుండా చేశాడు. ఆయన చేశాడు. ఎందుకంటే యోసేపుని ఏం చేయాలి? హెచ్చించాలి. గనక ఫరో కళ కానీ కళ భావాన్ని కానీ ఎవ్వరు చెప్పలేరు. అప్పుడు ఈయన అన్నాడు, అయ్యో నేను తప్పు చేసినాను. ఆయనేం తప్పు చేయలే. దేవుడే తన సొంత సమయంలో యోసేపును బయటికి ఇప్పుడు గెడ్డమంతా చేసినారు. నీట్గా చక్కగా ఉన్నాడు యోసేపు, మంచి బట్టలు వేసినారు, అంతే కదా. రాజు దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు ఎట్లా తీసుకెళ్తారు? రాజు స్థితికి తగినట్లుగా తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళంగానే యోసేపుతో అన్నాడు రాజు, ఫరో, అయ్యా నువ్వు కళభావాన్ని చెప్పగలవంట కదా అన్నాడు. మనమైతే కాలు రెట్ట పెట్టి, తిమోతి అంకులు ఎప్పుడు చూపిస్తుంటాడు, కాలు రెట్ట పెట్టి చెప్పగలనండి, అదే కాదండి అన్నీ చెప్పగలనండి అని అనేవాళ్ళం. ఏమన్నాడు తెలిసిన, అది నా వల్ల ఎంత తగ్గింపు. గుర్తుపెట్టుకోండి, నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అది నా వల్ల కాదు, అది నా వల్ల. వెంటనే ఏమన్నాడు తెలిసిన, దేవుడే ఫరోకు క్షేమకరమైన, దేవుణ్ణి అంత హెచ్చించాడండి. ఏమన్నాడు తెలిసిన, ఇతని వల్లే దైవాత్మ గల మనుషుని ఇంకొకటి మనం, ఇంకా నువ్వేనయ్యా ఈ రాజ్యానికి రాజువి, నేను కేవలం రాజుగా సింహాసనం మీదంట ఉంటా, అంతే, ఇక మిగతా అన్నీ నువ్వే చూసుకో. కాబట్టి కరుణ వలన మనము, మన కుటుంబాలు, మన బిడ్డలు తగిన సమయం అందు ఆత్మీయంగా భౌతికంగా హెచ్చింపులోనికి వస్తాం. అనుమానం లేదు, దేవుడు నిన్ను ఒక మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకొస్తాడు. ఆత్మీయంగా కూడా నిన్ను చక్కగా వాడుకుంటాడు తన పనిలో. అయితే నువ్వు ఆయన వాడుకునే వరకు ఏం చేయాలి? ఆయన రెక్కల కింద దాగి ఉండాలి. దేవునికి ప్రియమైన బిడ్డవుగా ఉండు, చాలంతే. అర్థమైందా? మనుషులు కొన్నిసార్లు మనం నచ్చకపోవచ్చు, అది మనకు అవసరములా. దేవునికి నచ్చితే చెప్పండి, దేవునికి నచ్చితే అందరికీ నచ్చినట్టే. నువ్వు అందరికీ నచ్చినావు, దేవునికి నచ్చలా, అప్పుడు వేస్ట్. అందుకే అన్నాడు ప్రసంగి, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థం. ఎందుకంటే దేవునికి వెలుపట అన్ని వ్యర్థమే, దేవునికి లోపట అన్ని నీతితో కూడిన కొంచెమైనను అది బహు శ్రేష్టమైనది. నీతితో కూడింది కొంచెం చాలు నీకు,
అది బహుశ్రేష్టమైంది. ఇంకొక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం రండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. మాట చదువుదాం, ఎక్కువ ధ్యానించుకోం కానీ చదివి ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము చూడండి, అందరం కలిసి చూద్దాం. 10వ వచనం. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును, కాబట్టి వారికి ఆకలి అయినను దప్పి అయినను కలగదు. కొంచెం కిందకి రండి. 15వ వచనం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారం నిత్యము నా ఎదుట. వీళ్ళారు ఏమన్నాడు తెలుసునా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మార్చున వారైనను మరచదురు. కరుణింపకుండా. కొన్నిసార్లు తల్లి అయినా నిన్ను మర్చిపోవచ్చునేమో, నీ తండ్రి అయినా మర్చిపోవచ్చునేమో, కానీ దేవుడు నిన్ను మర్చిపో. ఏమంటాడంటే చివర్లో నాతో చెప్పండి, నేను నిన్ను మరువను. దేవుని కరుణ ఎలాంటిదంటే, నిన్ను ఎవరైతే నేను జీవితాంతం నీతో ఉంటానని, లేకపోతే ఏ విషయంలో నేను నిన్ను మర్చిపోను, నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశారో వాళ్ళైనా నిన్ను మర్చిపోవచ్చు. కానీ దేవుడు అంటాడు, చూడు, నా అరచేతిలో నేనేం చేసుకున్నాను. దేవుని అరచేతిలో మన ప్రతి పేరు ఉంది. మనల్ని ఆయన చెక్కుకున్నాడు. అందుకని 115వ కీర్తన రాస్తూ అంటాడు, ప్రభు మమ్మల్ని ఏం చేయలా, మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని, మా పిల్లల్ని ఆశీర్వదిస్తాడంటాడు. కనుక మన దేవుడు ఎవరు కాదు, ఎవరినైతే ఆయన కరుణిస్తున్నాడో వాళ్ళని ఎప్పుడు ఆయన, అర్థమైందా? నువ్వు నిద్రపోయేటప్పుడు నిన్ను నువ్వేం చేస్తావు? మర్చిపోయి ఎక్కడెక్కడ తిరుగుతావు నిదట్లో. ఏడకి వెళ్ళొస్తావు. కొంతమంది ఆస్ట్రేలియా కూడా వెళ్ళొస్తారు, కొంతమంది అమెరికా కూడా వెళ్ళొస్తారు, కొంతమంది శ్మశానానికి కూడా వెళ్ళొస్తారు. ఒక ఆమె వచ్చింది రాత్రి 12 గంటలకి, అన్నా నన్ను ఎవరో శ్మశానంలో వాళ్ళు తీసుకెళ్తున్నారు, నువ్వే వెళ్తున్నావు అంటే, ఏదో మొత్తానికి వచ్చిందన్న నిద్ర పట్ల. దేవుడు అంటున్నాడు, చూడు, నా అరచేతుల్లో నిన్ను మర్చిపోను. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను మర్చిపోడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు. నిన్ను నువ్వు మర్చిపోయిన ఆయన నిన్ను మర్చిపోడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ఎవరు అటు ఇటు చూడొద్దు. ప్రార్థన చేసుకుందాం. పొన్నూరు దైవ సేవకులు రండి ప్రార్థన చేయడానికి. పొన్నూరు దైవ సేవకులు ఇజ్రాయెల్ అన్న ప్రార్థన మోకరించండి, ఎవరు అటు ఇటు చూడొద్దు. ఇక్కడ కూర్చున్న మీ జీవితాల్లో ఇంకెవరైనా మారు మనసు రక్షణ పొందకపోతే ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఆయన నా హృదయాన్ని నీకు ఇస్తాను, నేను తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమించు, నన్ను నీ బిడ్డగా అంగీకరించని ఒక చిన్న ప్రార్థన చేసుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం.